నిజంగా రీ రిలీజ్ మూత ఫీలింగ్ కలిగిందన్న. ఇంద్ర ఎట్లా ఉంటదన్న రేంజ్ వేరు. ఇంద్రసేన రెడ్డి ముఖ్యగానే పీకితే పీక కోస్తుంది ఆ డైలాగ్. నిజంగా 26 అన్న బర్త్డే 29 అన్న బర్త్డే రాబోతుంది మెగాస్టార్ చిరంజీవి. నిజంగా చాలా మంది ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు పోతుంటారు, కానీ ఇండస్ట్రీని ఏరడానికి వచ్చినవాడు మెగాస్టార్. సో చాలా మంది బాస్ ఉంటారు, కానీ మెగాస్టార్ అనేవాడు నాకు రియల్ స్టార్ కాబట్టి చూడండి. మొన్ననే తను నిజంగా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది తనకి ఇంత పెద్ద అవార్డులు ఇచ్చిన తనను కుండలేరు అన్న ఫీలింగ్ తనలో ఉంటుంది. అంత మంచి వ్యక్తి అండి నిజంగా. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని స్థాపించి ఎంతో వేల మందికి తను నిజంగా బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ మన కరోనా టైంలో కానీ ఎంతో మంది హెల్ప్ చేసిన వ్యక్తి చిరంజీవి అండి. ఎంతో మంది ఫ్యామిలీ ఇండస్ట్రీకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్. ఒక మెయిన్ గా చెప్పాలంటే ఒక నిజమైన నిక్కసన వాళ్ళ తమ్ముడిని నిజంగా మన ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తి మెగాస్టార్ అన్న బర్త్డే రాబోతుంది. ఆ రోజు ఇందిరా సినిమా రావడం అనేది చాలా అంటే చాలా కిరు తొలగించే మంచి ఫీలింగ్ ఉంది. నాకు బాగా గుర్తుందండి, అప్పుడెప్పుడో ఇందిరా సేనారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు జస్ట్ పవన్ కళ్యాణ్ పేరు అయితే 2 లక్షల మంది ఊరు తొలగించారు అంటే ఆ ఫీల్ వేరనమాట. ఈ టైంలో ఇందిరా సినిమా ప్రీ రిలీజ్ అయితే మాత్రం ఇప్పటికి వచ్చిన రీ రిలీజ్ ఏవైనా సరే కానీ కూతురు ర్యాంప్ అవుతారు ఫీలింగ్ అయితే నాకు నమ్మకం ఉంది. 100% మంచిగా ఉంటుంది అనుకుంటాను. చూసుకుంటే రీసెంట్ గా మురారి అవును 8 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది రీ రిలీజ్. అవును మరి ఇంద్ర ఎంత కలెక్ట్ చేస్తుందని అన్న 100% నువ్వు అవునని కదా. నువ్వు అక్కడ ఉన్న మెగాస్టార్ అన్న, నువ్వు అవునన్నా కదా, రికార్డు బద్దలైపోతాయి, పగిలిపోతాయి, రచ్చ రంబోలు అదే తడి పోచమ్మ గుడి. ఈసారి అన్న నువ్వు ఒక చెప్తానా, చిరంజీవితో పోలిక అనవసరం అన్న. 100% నిమిషాలు రాసి పెట్టుకోండి. ఇంద్రా సేనారెడ్డి రచ్చ చేయబోతున్నాను అనుకుంటున్నా. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో గబ్బర్ సింగ్ మళ్ళీ రీ రిలీజ్ అంటున్నారు కదా, ఎలా ఉంటది అనుకోవచ్చు? ఎలా ఉంటుంది? 100% బాగుంటుంది. మనం క్వశ్చన్ చూసావు కదా, మొత్తం తెత్తడి పోసాం థియేటర్లో అలిగిపోయినాయి. ఈసారి మాత్రం గబ్బర్ సింగ్ వస్తే మొత్తం కథ వేరే ఉంటుంది. ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. పవన్ కళ్యాణ్ నుంచి గబ్బర్ సింగ్ రిలీజ్ చేస్తే మాత్రం 100% ఆ ఫ్యానిజం కానీ, ఆ కల్ట్ ఫ్యాన్ కానీ ఈసారి మూగిపోతుంది అన్న. 100% నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం నిజంగా సినిమాలో కంటెంట్ అట్లాంటిది అన్న. సో మొన్ననే మనం చూసాం హరిశంకర్ మన మిస్టర్ బచ్చన్ సినిమాతో కొద్దిగా డిసడ్వాంటేజ్ అయినప్పుడు ఆ మేనరిజం కానీ ఆ కొద్ది మిస్ అయిన ఫీలింగ్ తనలో మార్కెట్ చూడు, అది మన గబ్బర్ సింగ్ కనిపించబోతుంది. దానికి ఉన్న ఫీల్ వేరన్న. 100% ఆ రికార్డ్ బద్దలు కొడతా నమ్మకం నాకు ఉంది. కొట్టుకుద్ది కూడా. చూసుకుంటే ఏదైతే సెప్టెంబర్ 2 ఆయన బర్త్డే సందర్భంగా ఓజీ నుంచి ఏమైనా లీక్ అయ్యే అవకాశం ఉందా? అప్డేట్ లీక్ కాదు, దయచేసి లీక్ కాదు. మాకు కావాల్సింది మాకు అప్డేట్ కావాలి. మాకు టీజర్ అయినా కావాలి, గ్లిమ్స్ అయినా కావాలి. అన్న నుంచి ఏదైనా కూడా కావాలి. ఎందుకంటే అన్న బర్త్డే రోజు మేము సంబరాలు ఉంటాం. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్, ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు అన్న. కానీ పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటారు. 100% ఆ రోజు రావాలి. ఆ రోజు మంచి గ్లిమ్స్ రావాలి. చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ రోజు నాట్ ఓన్లీ చాలా మంది ఫ్యాన్స్ కి ఏంటంటే ఇలా కేక్ కటింగ్ అట్లా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నదానాలు, రక్తదానాలు, ఫుడ్ డొనేషన్, ఆర్ట్ అంటే ఎన్నో చేస్తారు. కాబట్టి సో ఆ రోజు చిన్న ఓజీ నుంచి అప్డేట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను నేను కూడా. చూసుకుంటే ఓజీ ఉంటుందా ఆర్ఆర్ వేరు మళ్ళీ ఉంటుంది? ఏదో 2 ఉంటే బాగుంటుంది. ఇంకా 2 ఉంటే ఇంకా చూడడం కూడా బాగుంటుంది కదా. సో 100% నాకు మాటలో మళ్ళీ రీ రిలీజ్ బ్రేక్ చేసే అవకాశం ఉందా? మీరు చూడండి, అప్పుడు సంధ్య థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఖుషిని దాన్ని బీటేసిన వారు లేరు. 100% ఇప్పుడు ఓజీ వచ్చినా ఏది వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ మించిన వాళ్ళు ఉండాలని నమ్మకం నాకు ఉంది. తన రికార్డ్ తన గుట్ట సత్తా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా అన్న క్యాంటీన్స్ ఇవైతే ఓపెన్ చేశారు కదా, ఎలా ఉంటది అనుకోవచ్చు? ఏముంటుంది అన్న, పేదోళ్ళకు 5 రూపాయలకు భోజనం దొరుకుతుంది అంటే సంతోషం. వాళ్ళు జగన్ ఉన్నప్పుడు చేయలేదు, తీసేసింది కదా. చాలా మంది ఉంటారు ఇప్పుడు, చాలా మంది వర్క్ చేసుకునేటోళ్ళు ఉంటారు, పని చేసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళు తింటారు కదా అన్న. 5 రూపాయల భోజనం అంటే ఎవరికైనా సంతోషమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటది అనుకోవచ్చు ఈ 5 years లో ఆంధ్రప్రదేశ్ లో? ఆయన దగ్గర ఉన్న పైసా అయితే ప్రజలకైతే పేదోళ్ళు పెడతాడని మాకు అందరు తెలుసు. సో ఆయన చేస్తాడు అని 100% అందరికీ నమ్మకం ఉన్నది. ఆయన చేస్తాడని కూడా మేము అనుకుంటాం, చేస్తాడు కూడా. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా లేదన్న? ఆయన ఇప్పుడు ఈ చేసే పనులను బట్టి చేసి నెక్స్ట్ ఎట్లయినా అవుతాడని మేము అనుకుంటున్నాం. 100% పనులు చేస్తాడు. పేదోనికి అయితే అన్నం అయితే పెడతాడు, 4 మెతుకులు, అదైతే గ్యారంటీ ఉంది. కూటమి చివరి వరకు కలిసి ఉంటది అనుకుంటున్నావు అన్న నువ్వు? కూటమి ఎట్లుంటుంది అది మన తెలియదు, ఇక వాళ్ళ రాజకీయం అది. కాకపోతే పవన్ కళ్యాణ్ అయితే నెక్స్ట్ పక్కా సీఎం అయితే గ్యారంటీ ఉన్నది. ఆయన అయితే చేస్తాడు. ఆయన రీసెంట్ గా తెలంగాణలో కూడా పోటీ చేశారు. తెలంగాణలో ఆయనకి అనుకున్న సీట్స్ అయితే రాలేదు బీజేపీతో కలిపి పోటీ చేస్తే. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అన్న చేసే పనులను బట్టి ఇక ప్రజలే ఎన్నుకుంటారు. ఏడ కూడా తెలుస్తుంది కదా, చేసే పనులను బట్టి తెలుస్తుంది ఆయన ఏం చేస్తాడని. అయితే పేదోనికి అయితే పక్కా న్యాయం చేస్తాడని మేము అనుకుంటాం. అన్న హాయ్ అన్న. హాయ్. అన్న చూసుకుంటే గబ్బర్ సింగ్ అలాగే ఇంద్ర సినిమాలు అన్నీ రీ రిలీజ్ చేస్తున్నారు, ఎలా ఉంటాయి అనుకోవచ్చు? అంటే రీ రిలీజ్ ట్రెండ్ అనేది
3-4 ఇయర్స్ నుంచి నడుస్తుందండి. ఇప్పుడు రీసెంట్గా రేపు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇందిరా రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం September 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా గబ్బర్ సింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయినాయి. ఇందిరా అనేది ఆల్ టైమ్ నా ఫేవరెట్ మూవీ అండి. ఇందిరా కోసం నేను చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాను. ఆల్ టైమ్ చిరంజీవి గారి యాక్షన్ కానీ, చిరంజీవి గారి కామెడీ కానీ, ఇదివరకు చిరంజీవి కెరీర్లో నాకు బెస్ట్ సినిమా అనిపించిందండి నెంబర్ 1 ఇందిరానే అండి. దానికోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అండి. చూసుకుంటే August 22కి ఆయన బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ అవుతుంది. మొన్న చూసుకుంటే August 9కి ఏమో మురారి రిలీజ్ అయింది. అది 8 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. మరి ఇందరూ ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే మహేష్ బాబు గారు పాత రికార్డులన్నీ బద్దలు కొట్టారండి. అసలు రీ రిలీజ్ ట్రెండ్ తీసుకొచ్చింది కూడా మహేష్ బాబు గారే. అభినందించదగ్గ విషయం అండి ఇది. కాకపోతే మురారి అనేది ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. మామూలు ఇందిరా కూడా ఈ మురారిని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం అండి. యాజ్ ఎ పర్సనల్గా ఏంటంటే నాకు ఇందిరా అనేది నాకు ఫేవరెట్ మూవీ అండి. నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాదు, అయినా కానీ నాకు ఇందిరా అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ కాబట్టి ఇదే దానికన్నా ఎక్కువ కలెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్న చూసుకుంటే సేమ్ గబ్బర్ సింగ్ కూడా ఉన్నది. గబ్బర్ సింగ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు మీ ఒపీనియన్? గబ్బర్ సింగ్ అంత ఎఫెక్ట్ చూపేది అనిపిస్తుంది. ఇందిరా కోసం వెయిట్ చేస్తున్నాను. గబ్బర్ సింగ్ కన్నా కూడా ఇందిరా కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అన్న హాయ్ అన్న. హాయ్. అన్న August 22కి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇందిరా అయితే రీ రిలీజ్ అయితే అవుతుంది. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సినిమా చాలా బాగుంటది భయ్య, 100% చాలా బాగుంటది. చూసుకుంటే ఇది మరొకసారి హిట్ అయ్యే అవకాశం ఉందా? 100% హిట్ అయ్యే అవకాశం ఉంది. చూసుకుంటే రీసెంట్ గా మురారి 8 crores కలిసి సూపర్ హిట్ అయితే అయింది. దాన్ని క్రాస్ చేసే అవకాశం ఉందా లేదా? ఉందని అనిపిస్తుంది. ఇందిరా సినిమా అందరికీ తెలిసిందే, ప్రజలందరూ కూడా దాన్ని ఎంతో ఇష్టంగా చూసే సినిమా అది. చూసుకుంటే గబ్బర్ సింగ్ కూడా సేమ్ టైంలో రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? పర్సింగ్ అంటే ఇది చెప్పలేని క్వశ్చన్, ఇది ఆన్సర్ ఇది. చూసుకుంటే చిరంజీవి గారు ఇప్పుడు గన్న మూవీ చేశారు. మీరు ఫస్ట్ టైం ఎప్పుడైనా ఇందిరా చూసారా? చాలా సార్లు చూసాను. ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సినిమా అది. మరొకసారి బాక్స్ ఆఫీస్ ని ఊపే అవకాశం ఉందా ఇందిరా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏం చెప్తారు చిరంజీవి గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన మెగాస్టార్ అండి, ఆయన గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, మంచి సూపర్ స్టార్. ఆయన ఒక మంచి యాక్టర్, మంచి డాన్సర్, మంచి యాక్టర్. ఎమోషనల్ మూవీస్ కానీ ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చాలా బాగుంటాయి. థ్యాంక్స్. అన్న హాయ్ అన్న. హాయ్ హాయ్. అన్న